ఫ్రెండ్స్, మీ ఇంట్లో ఎవరైనా వృద్ధులు ఉన్నట్లయితే ఈ వీడియోని అస్సలు మిస్ చేయకండి. ఎందుకంటే మన దేశంలో 34% మంది వృద్ధులు డిప్రెషన్ లో జీవిస్తున్నారు. మరియు దానికి కారణం మనమే తప్ప ఎవరో కాదు. మనం ఎల్లప్పుడూ మన పెద్దలను గౌరవించాలని మరియు సేవ చేయాలని మన విలువలు మనకు బోధిస్తాయి. అయితే ఉమ్మడి కుటుంబాలు విడిపోవడం మరియు వ్యక్తిగతంగా మారడం ప్రారంభించినప్పటి నుండి కుటుంబంలో తక్కువ సభ్యులు ఉన్నందున అటువంటి పరిస్థితుల్లో ప్రజలు వృత్తి మరియు పనిలో చాలా బిజీగా మారుతారు. అయితే వారిని ఏదో ఒక విధంగా చూసుకోగలుగుతారు. అదే సమయంలో వారితో చాలా ముఖ్యమైన భాగాన్ని పంచుకుంటారు. ఇవి కాకుండా వృద్ధాప్యంలో సామర్థ్యాలు తగ్గడం, అంటే తక్కువ కదలికలు, తక్కువ చూడడం మరియు వినడం. వృద్ధాప్యంలో ఈ సమస్యలు వారితో పెరుగుతుంటాయి, ఎందుకంటే వారి అంచనాలకు అనుగుణంగా మరియు విషయాలు చాలా భిన్నంగా ఉంటాయి. అలాగే వృద్ధాప్యంలో ఉన్నవారు పోషకాహారం మరియు ఆర్థిక సమస్యల కారణంగా చాలాసార్లు డిప్రెషన్ కు గురవుతారు. కానీ మన భారతదేశంలో ఈ ధోరణి ఎక్కువగా ఉంది. ఇది వృద్ధాప్యానికి సంకేతం. ఈ కారణంగా భారతదేశంలో వృద్ధాప్యంలో నిరాశకు కోల్పోవడం చాలా సాధారణం.